ఈ ప్రోడక్ట్ మీరు టాలెంట్‌ని ఉపయోగించి మీరు ఇంట్లోనే తయారు చేసుకొని ఈ ప్రోడక్ట్‌ని మీరు సేల్ చేయొచ్చనమాట. చాలా కాంపిటీషన్ ఉన్న ప్రోడక్టే. కానీ మీకంటూ ఒక ఓన్ బ్రాండ్ మీరు బిల్డ్ చేసుకొని మార్కెట్ ప్లేస్‌లో మీరు దిగారంటే మాత్రం ఖచ్చితంగా మీరు సేల్స్ అయితే అద్భుతంగా చేయొచ్చండి. ఆ యొక్క ప్రోడక్ట్ ఏంటి అంటే టాయ్స్‌కి సంబంధించింది. సో మీరు టాయ్స్ ఐటెమ్స్ అని మీరు తీసుకొని నేర్చుకొని మీరు ఓన్‌గా మీరు క్రియేట్ చేసుకొని మీరు టాయ్స్ తయారు చేసుకొని కూడా మార్కెట్ ప్లేస్‌లో మీరు అమ్మొచ్చండి. చాలా బెనిఫిటబుల్ ప్రోడక్ట్ చెప్పొచ్చు. టాయ్స్ సంబంధించిన కేటగిరీ అనేది ఒక ట్రెండింగ్ వేలోనే వెళ్తుందండి. కానీ పర్టికులర్గా మీకంటూ ఒక బ్రాండ్ అయితే ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే జెనరిక్ ప్రోడక్ట్లో జనాలు అయితే దీన్ని బిలీవ్ చేయరు. సో మీకంటూ ఒక బ్రాండ్ ఉంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు మంచిగా సేల్ చేయొచ్చండి. సో ఈ ప్రోడక్ట్ సంబంధించిన ఫీ స్ట్రక్చర్ గురించి మనం మాట్లాడుకుందాము. పర్టికులర్ ఈ కేటగిరీలో మీకు 300 బిలో అయితే మాత్రం 0% అయితే కమిషన్ తీసుకుంటుంది. సో 300 నుంచి 1000 బిలో మీరు సేల్ చేస్తే మాత్రం 9.5% అయితే మాత్రం ఈ యొక్క టాయ్స్కి సంబంధించిన కేటగిరీ అయితే తీసుకుంటుంది అనమాట. సో 300 నుంచి 1000 బిలో మీరు సేల్ చేస్తే 9.5, 1000 కన్నా ఎక్కువ మీరు సేల్ చేస్తున్నారంటే మాత్రం 11.50% అయితే మాత్రం పర్టికులర్గా ఈ కేటగిరీలో అయితే మాత్రం ఈ ఫీ స్ట్రక్చర్ తీసుకుంటుంది అనమాట.